who could guide me as my someone who was spiritually over me. నాకంటే పైన ఆత్మీయంగా ఉండి నన్ను నడిపించే ఒక సహోదరుడు నాకు లేడు. I had to seek the Lord and I made so many mistakes. నేనే ప్రభు దగ్గర వెతికి కనుక్కోవాలి. ఆ క్రమంలో నేను ఎన్నో తప్పులు చేశాను. And that is why I decided, అందుకే నేను నిర్ణయించుకున్నాను, that anyone who is willing to listen to me, I'm going to really be like a spiritual father to them. కాబట్టి ఎవరైతే నా మాటలు వినాలనుకుంటారో నిజంగా వారికి నేను ఆత్మీయ తండ్రిగా ఉండాలనుకొని నిర్ణయించుకున్నాను. I will not force my way on them. నేను వాళ్ళ మీద బలవంతంగా రుద్దను. But if they accept my authority, కానీ నా అధికారాన్ని వాళ్ళు I will guide them. I will guide them. వాళ్ళని నేను నడిపిస్తాను. I will correct them. నేను వాళ్ళని సరిచేస్తాను. I will tell them, brother, you're wrong. ఓ సహోదరుడు, నువ్వు తప్పులో ఉన్నావు అని చెప్తాను. You should not go this way. నువ్వు ఆ విధంగా వెళ్ళకూడదు. Or if I find they are going in the right way, I'll encourage them. Come on, seek God, fulfill God's will. లేనట్లయితే వాళ్ళు సరైన మార్గంలో వెళ్తుంటే నేను ప్రోత్సహిస్తాను. ఇంకా దేవుని చిత్తాన్ని కనుక్కోండి అని చెప్తాను. I am doing that now for many brothers who are my co-workers. నా తోటి పనివారైన అనేక మంది సహోదరులకు నేను ఆ విధంగా చేస్తున్నాను. When I was young, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు I never had an older brother who told me, Zach, you're wrong. జాకు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి సహోదరుడు లేడు. ఈ మార్గంలో వెళ్ళొద్దు, come this way, don't go that way. ఇలా వెళ్ళు, అలా వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. I wish I had. ఒకవేళ అలా ఉంటే బాగుండేదని నేను అనుకున్నాను. I didn't have. కానీ నాకు లేరు ఆ విధంగా. So that is why I made so many mistakes in my early days. అందుకని నా ఆరంభ దినాల్లో ఎన్నో తప్పులు చేశాను నేను. But you don't have to make those mistakes. కానీ ఆ తప్పులు మీరు చేయాల్సిన అవసరం లేదు. God has given you godly leaders. దైవ భక్తి కలిగిన నాయకులను దేవుడు మీకు ఇచ్చాడు. Humble people who can guide you. మిమ్మల్ని నడిపించే దీనులను మీకు ఇచ్చాడు. Respect them. వారిని గౌరవించండి. They don't want your money. మీ డబ్బులు వాళ్ళకి అవసరం లేదు. They don't want your honor. మీ ఘనత కూడా వాళ్ళకి అవసరం లేదు. They want to help you to live a godly life. మీరు దైవ భక్తి కలిగిన జీవితం జీవించాలని వారు కోరుకుంటారు. I'm not saying whoever is the elder in your church. మీ సంఘంలో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళందరికీ కాదు. Some of our CFC churches, the elder is not a very godly man. ఎందుకంటే కొన్ని మన CFC సంఘాల్లో ఉన్న సంఘ పెద్దలు వాళ్ళంతా దైవభక్తి కలిగి ఉండకపోవచ్చు. He is the best among them. ఉన్న వాళ్ళల్లో శ్రేష్ఠుడు. There is a saying in English. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. A man with one eye is king among blind people. అందుల మధ్య ఒక్క వ్యక్తి ఉన్నవాడే ఒక రాజు, ఒక కన్ను ఉన్న వ్యక్తి రాజుగా ఉంటాడు. So in some churches they ask me, కొన్ని సంఘాలు నన్ను అడుగుతారు, Brother Zach, this elder of ours, he's not such a spiritual man. జాక్ గారు మా సంఘ పెద్ద అంత ఆత్మీయుడేం కాదు. I said yes. అవునని చెప్తాను. I agree. నేను అంగీకరిస్తాను. A one-eyed man is king among the blind. ఎందుకంటే గుడ్డి వాళ్ళ మధ్య ఒక కన్ను ఉన్నవాడే రాజు. So the rest of you are blind, he has at least got one eye. మీ అందరు గుడ్డి వాళ్ళు, కనీసం ఆయనకు ఒక కన్ను ఉంది కదా. So he doesn't have two eyes, but he is at least better than most of you who are blind. ఆయనకి రెండు కళ్ళు లేవు, కనీసం మీరు అందరు గుడ్డివాళ్ళుగా ఉన్నారు, ఒక్క కన్ను ఉంది కదా. I agree that some elders are not so spiritual. కాబట్టి కొంతమంది సంఘ పెద్దలు అంత ఆత్మీయులు కాదు, నేను అంగీకరిస్తాను. So then I tell those brothers, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, when you want some advice, మీకు ఏమైనా సలహా కావాలంటే please contact some other elder in whom you have confidence in some other place. లేకపోతే వేరే ప్రదేశంలో ఉన్న వారి మీద నీకు నమ్మకం ఉంటే వాళ్ళని అడగండి వెళ్ళి. You ring him up or contact him. వాళ్ళని వెళ్ళి కలవండి. But be wholehearted. కానీ మీరు పూర్ణ హృదయులై ఉండండి. But if you listen to somebody, you must be willing to receive his correction also. ఎందుకంటే నువ్వు ఎవరైనా చెప్పేది వింటున్నావంటే వాళ్ళు సరి చేసినప్పుడు కూడా తీసుకోవాలి. మరి if you get offended with correction, వాళ్ళు సరి చేసినప్పుడు నువ్వు అభ్యంతరపడితే you will not develop. నీవు అభివృద్ధి చెందవు. Devote yourself to the study of the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. Don't expect God to use you if you don't study the Bible. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా దేవుడిని వాడుకోవాలని ఆశించొద్దు. This is called the sword of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గం. That is how we overcome Satan. ఆ విధంగా సైతాన్ని మనం ఎదిరించగలం. And this is also the bread you have to give to other people. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆహారం కూడా ఇది. Same thing. So with this I can fight the devil. దీంతోనే నేను అపవాదితో పోరాడొచ్చు. And with this I can feed God's people. దీంతోనే నేను దేవుని ప్రజలను పోషించొచ్చు. That's why you must study the word of God. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి. I'll tell you, I'm very sorry to say this. నేను ఎంతో చింతిస్తూ చెప్తున్నాను. When I talk to many elders of CFC churches in different places. CFC సంఘాల అనేక మంది పెద్దలతో నేను మాట్లాడుతున్నప్పుడు, elders, పెద్దలతో, they don't know the Bible. వారికే బైబిల్ తెలియదు. They know a few verses here and there. వాళ్ళకి అక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తెలుసు. But when I say something, they don't even know about it. నేను ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి అది ఉందని కూడా తెలియదు. Well known verses, they don't know.
ఎంతో బాగా తెలియబడే వచనాలు కూడా తెలియదు. They are busy with their work and their business, and one Sunday morning they are elders in the church. వాళ్ళు ఏదో వాళ్ళ పనుల్లో వాళ్ళ వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆదివారం పొద్దున వచ్చి ఏదో వాక్యం చెప్తారు. They are useless elders. వాళ్ళు పనికిరాని సంఘ పెద్దలు. They must know, study the scriptures. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదవరు. See what Paul told Timothy. తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. Paul was just before he died. పౌలు తాను చనిపోక ముందు చెప్తూ ఉన్నాడు. He told Timothy in 2 Timothy 2. 2 తిమోతి 2లో ఆయన చెప్తూ ఉన్నాడు. Verse 2 Timothy 2 verse 15. 2 తిమోతి 2:15. Be diligent to present yourself to God as a workman approved by him, who does not need to be ashamed, who can accurately handle the word of truth. దేవుని ఎదుట ఎగ్గిని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను దేవుని కనపరచుటకు జాగ్రత్త పడము. You must able to handle the word of truth accurately. సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. Present yourself to God, that God can put a seal of approval on you. దేవుడు నీ మీద ఆమోదంగా ఉండేటట్లు నువ్వు కనపరచుకోవాలి. It says be hard working for that. కాబట్టి దాని గురించి ఎంతో కష్టపడు. So that you can know how to handle this word of truth. కాబట్టి సత్యవాక్యమును ఎలా విభజించాలో నేర్చుకున్నట్లు. Accurately. ఖచ్చితంగా సరిగా. That's what Paul told Timothy. అదే పౌలు తిమోతికి చెప్పాడు. And if you want to do that, ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే verse 15, 15వ వచనం, you please avoid all this worldly and useless conversation. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. There's so much of worldly conversation that so many people carry on in their home and with other believers. అనేక మంది విశ్వాసులతోను ఇంట్లోను పనికిరాని ముచ్చట్లు, లోకానుసారమైన ముచ్చట్లు పెడుతుంటారు. There's so much of leakage through the mouth. ఆ నోటి నుంచి ఎంతో లీక్ అవుతూ ఉంటుంది. God fills somebody and then through the mouth it all leaks out. దేవుడేమో నింపుతాడు, నోటి ద్వారా మనం పోగొట్టుకుంటాం. Be very careful with your speech. కాబట్టి మనం మన సంభాషణలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. God needs many people who can preach the word of God with anointing in Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణలో దేవుని చేత అభిషేకించబడి వాక్యాన్ని ప్రకటించే అనేకులు కావాలి. Don't just glory that you are part of a CFC church. నువ్వేదో CFC సంఘంలో ఉన్నానని నువ్వు అతిశయించొద్దు. Don't even glory I'm an elder in a church. నేను సంఘంలో సంఘ పెద్దనని అతిశయించొద్దు. Can you handle accurately the word of truth? సత్య వాక్యాన్ని నువ్వు సరిగా విభజించగలుగుతున్నావా? Can God use you to lead people to godliness? దైవ భక్తి కలిగి వెళ్ళునట్లు ప్రజలను నడిపించడానికి దేవుడిని ఉపయోగించుకోగలడా? Can God use you to build godly families? దైవిక భక్తి కలిగిన కుటుంబాలను నిర్మించడానికి దేవుడిని వాడుకోగలడా? Can God use you to use the sword of the spirit to drive the devil out of churches? సంఘంలో నుంచి అపవాదిని తోలివేయడానికి ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించినట్లు దేవుడిని వాడుకోగలడా? And you sisters, can God use you to bring up godly children in your homes? మీ ఇంట్లో దైవభక్తి కలిగి పిల్లల్ని పెంచడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోగలడా? God needs godly brothers and godly sisters. దేవునికి దైవభక్తి కలిగిన సహోదరులు కావాలి, సహోదరీలు కావాలి. May God raise up such people. అటువంటి వారిని దేవుడు లేవనెత్తును గాక. There's a great need for that. దాని కొరకు ఎంతో అవసరం ఉంది. So that is why in these conferences we don't invite unbelievers. అందుకే ఈ కాన్ఫరెన్స్ కి మనం అవిశ్వాసుల్ని పిలవం. We don't invite outsiders. వేరే వాళ్ళని మనం పిలవం. Only from CFC churches. కేవలం CFC సంఘ సభ్యులు మాత్రమే. ఎందుకు? Because we want to strengthen people to be strong witnesses. ఎందుకంటే బలమైన సాక్ష్యం కలిగి ఉండాలి, సాక్షులుగా ఉండాలని మనం ప్రోత్సహిస్తాం. To reach unbelievers, you can do that in your own church. మీ సొంత సంఘాల్లో మీరు అవిశ్వాసుల్ని చేరవచ్చు. Our job here is to build up and strengthen and challenge you to be witnesses. ఇక్కడ మా పని ఏంటంటే మీరు బలమైన సాక్షులుగా అవ్వాలని కట్టబడటం, స్థిరపరచబడటం. To be a true disciple of Jesus Christ. అప్పుడు మాత్రమే మనం ప్రభు అయిన యేసుకు నిజమైన శిష్యులుగా ఉంటాం. Footsteps. ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తాం. All the wonderful promises in the Bible will be for you. బైబిల్లో ఉన్న అద్భుతమైన వాగ్దానాలన్నీ నీ కోసమే. The promises are for disciples. వాగ్దానాలన్నీ కూడా శిష్యుల కోసమే.